అందరికీ హాయ్ అండి. కొన్నిసార్లు చిన్న చిన్న ఇంటి చిట్కాలు చాలా అద్భుతాలను సృష్టిస్తాయి. చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. జుట్టు ఊడిపోయిన ప్రదేశంలో రోజ్మెరీ ఆయిల్ను అప్లై చేయడం వలన ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడి తిరిగి కొత్త జుట్టు పెరిగే అవకాశాలు 100% పెరుగుతాయి. వెల్కమ్ టు సుచిత్ర టేస్టీ ఫుడ్స్. నేను మీ సుచిత్ర. రోజ్మెరీ ఆయిల్ను ఇంట్లో తయారు చేయడం కోసం ఇక్కడ నేను 600 ml నార్మల్ కొబ్బరి నూనెను వెడల్పుగా లోతుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకుంటున్నాను. ఈ రోజ్మెరీ ఆకులు జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి. జుట్టు ఊడిపోయిన ప్రదేశంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి కొత్త జుట్టు వచ్చేలా చేస్తాయి. చూడటానికి గడ్డిలాగే ఉంటుంది. ఈ రోజ్మెరీ ఆకుల్ని గుర్తుపట్టడం చాలా తేలిక. మంచి గంధం ఇంకా కస్తూరి పసుపు రెండింటినీ కలిపితే వెదజల్లే చక్కటి పరిమళం ఈ రోజ్మెరీ ఆకుల సొంతం. జుట్టుకి పోషణ అందించడంలో మర్వం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కేశ సంరక్షణలో మందార మొక్క పూలు ఆకులు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటాయి. జుట్టుని పట్టు కుచ్చులా మృదువుగా మెరిసేలా చేస్తాయి మందార పూలు. ఉసిరికాయలు జుట్టుని నల్లగా నిగనిగలాడేలా చేస్తాయి. మెంతులు ఇంకా అలోవెరా జుట్టుకి మంచి కండిషనర్ లాగా ఉపయోగపడతాయి. కొంచెం ఓపిక చేసుకొని నార్మల్గా దొరికే కొబ్బరి నూనెకి ఇలా వేసి మరిగించుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. మీ దగ్గర రోజ్మెరీ ప్లాంట్ లేకపోతే ఆన్లైన్ మార్కెట్లో ఎండిపోయిన ఆకులు దొరుకుతాయి. ఈ పచ్చి ఆకుల ప్లేస్లో మనం ఎండిపోయిన ఆకుల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. మరవం చెట్టు కూడా ఇంట్లో లేకపోతే పువ్వులు అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది. పువ్వుల మధ్య వేసి ఈ మరువాన్ని అల్లుతారు. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా అన్నింటినీ ఈ విధంగా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి మనం ఈ నూనెని మరిగించుకోవాలి. కొంచెం కూడా మాడకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనెని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు గిన్నె పైన మూతని పెట్టకండి. ఆవిరి పైన మూత కంటుకొని నూనెలో పడిపోయి పేలే అవకాశం ఉంటుంది, మనకు చిట్లుతుంది. అందుకని అస్సలు మూత పెట్టకుండానే మనం ఉడికించుకోవాలి. ఈ పువ్వులు ఆకులు 3 వంతులుగా ఉడికినాయి అనుకున్న తర్వాత మీరు మెంతుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను మెంతులు వేసే క్లిప్ మిస్ అయ్యింది. మరీ మాడిపోయేదాకా మాత్రం నల్లగా అయ్యేంత వరకు మాత్రం అస్సలు ఉంచకండి. చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ వాసన. కాబట్టి ఇలా కొంచెం గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. మెంతులు కూడా మరీ నల్లగా అవ్వకూడదు. ఇక్కడ నేను మీకు ఉడకట్టిన తర్వాత మెంతులు ఏ రంగులోకి వచ్చేదాకా ఉడికించుకోవాలో మీకు చూపిస్తాను. రోజ్మెరీ ఆకులతో చక్కటి సువాసన వెదజల్లే నూనె రెడీ అయిపోయిందండి. మనకు ఆన్లైన్లో రోజ్మెరీ ఎసెన్స్ ఆయిల్ దొరుకుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకునే ఈ నూనెని మనం అప్లై చేసుకునే ప్రతిసారి చిన్న బౌల్లోకి తీసుకొని 2 చుక్కలు రోజ్మెరీ ఎసెన్స్ను కూడా కలిపి మనం జుట్టుకి అప్లై చేసుకోవాలి. మెంతులు ఈ విధంగా గోల్డ్ కలర్లోకి మారితే సరిపోతుంది. మరీ నల్లగా అయ్యేంత వరకు మాత్రం అస్సలు ఉడికించుకోనే వద్దు. నార్మల్గా కొబ్బరి నూనెను అప్లై చేసుకోవడం కంటే ఇలా వేసి మరిగించుకున్న ఈ నూనెను మన జుట్టుకు అప్లై చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా మీరు కూడా నూనెని తప్పకుండా ట్రై చేయండి. అందమైన ఆరోగ్యకరమైన జుట్టుని సొంతం చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.